హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సివిల్ ఇంజినీరింగ్ బ్లూమ్స్. సో, ఈ వీడియోలో నేను ఫాలో మీ టూల్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోలో మనం పుష్ పుల్ టూల్ గురించి చూసాం కదా! రైట్. సో, పుష్ పుల్ టూల్ ఏంటి అంటే మనం ఏదైనా 2D సర్ఫేస్ క్రియేట్ చేసుకొని దానికి అదర్ యాక్సిస్‌లో అంటే ఆ ప్లేన్‌లో చేసింది కాకుండా వేరే యాక్సిస్‌లో థర్డ్ డైమెన్షన్ అనేది అసైన్ చేసాం. సో, వెరాజ్ కమింగ్ టు ఫాలో మీ ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆర్క్ ఉంది ఇలాగా. సో, నేనిదొక పాత్‌గా కన్సిడర్ చేసుకుంటున్నాను. అండ్ మనం ఎప్పుడైతే ఈ సర్క్యులర్ ఆర్ ఆర్క్ ఆర్ కర్వ్ రిలేటెడ్ పార్ట్స్ తీసుకుంటామో ఆర్ షేప్స్ డ్రా చేస్తామో వీ హావ్ టు బీ ష్యూర్ దట్ మనం ఎన్‌డిటి ఇన్ఫోకి వెళ్ళిపోయి ఇక్కడ నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎక్కువ ఇవ్వాలి. అప్పుడు మీకు స్మూత్‌గా కనిపిస్తుంది ఆబ్జెక్ట్ అనేది. ఆర్ ఎల్స్ మనకొక రెక్టాంగులర్ సర్ఫేస్ ఉంది అనుకోండి. అండ్ లేదు అంటే సమ్ పాత్. ఇలా నేను ఏదో ఒక పాత్ డ్రా చేశాను. అండ్ లెట్ మీ సెలెక్ట్ నేను దీన్ని ఇలా ఒక పక్కన ఒక కాపీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. రైట్. సో, ఇప్పుడు నేను ఒక చిన్న షేప్ అయితే డ్రా చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ప్యారలల్‌గా డ్రా చేస్తాను. పర్పెండిక్యులర్‌గా ఉండాలి మనం చేసే షేప్ అనేది. సో, ఫర్ నౌ మనకి షేప్ ఇలా ఉంది అనుకుందాం. ఓకేనా? సో, ఇప్పుడు ఈ షేప్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒకటి అండ్ అలాగే ఇక్కడొకటి ఇలా అంటే ఇది మనకి టర్న్ అవ్వాలి. సో, మనం చూసిన రొటేట్ కమాండ్ ఏదైతే ఉందో అది అప్లై చేద్దామా ఇక్కడ? సో, టాప్ కన్‌స్ట్రెయింట్ గ్రీన్ డైరెక్షన్ ఇచ్చేసి దీన్ని ఇలా రొటేట్ చేసి పెట్టుకుంటున్నాను. సో, లెట్ మీ గో విత్ మూవ్ కమాండ్ అండ్ ఇది తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేశాను. ఓకే. సో, ప్రాపర్‌గా మనం అటాచ్ చేసుకోవాలండి. ఇక్కడి నుంచి ఇక్కడికి. సో, నెక్స్ట్ వన్ అలాగే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టేశాను. నేనిక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే కర్వ్స్ రావాలి. సో, మనకి స్కెచప్‌లో ప్రాపర్ ఫిల్లెట్ కండిషన్ ఆర్ ప్రాపర్ కర్వ్ కార్నర్ రావాలి అంటే 2 పాయింట్ ఆర్క్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ మిడ్ పాయింట్ వరకు వెళ్ళి నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను. అంటే మనకి ఈ డిస్టెన్స్ ప్రాపర్‌గా రాగానే ఇక్కడ మనకి పింక్ మ్యాజెంటా కలర్ వస్తుంది. నేను ఇక్కడ ఏది ప్రాపర్ డిస్టెన్సెస్ తీసుకోలేదండి. డైరెక్ట్‌గా డ్రా చేస్తున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా. ఇలా మనకి పాత్ అనేది క్రియేట్ చేసాం. ఫాలో మీ టూల్ ఏంటి అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక ప్రొఫైల్ కండిషన్ ఉంటుంది. అండ్ ఆ ప్రొఫైల్ కండిషన్‌ని మనకి అకార్డింగ్ టు పాత్ ఏదైనా ఒక షేప్ ఒక 2డీ షేప్ కానీ ఇలా 2డీ అవుట్‌లైన్ గాని ఉంటే ఆ పాత్‌లో ట్రావెల్ చేస్తూ మీకు 3డీ క్రియేట్ అవ్వాలన్నప్పుడు ఈ ఫాలో మీ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది మనకి. సో, స్కెచప్‌లో రెండే టూల్స్ అండి. సింపుల్‌గా పుష్ పుల్, ఫాలో మీ అవి యూజ్ చేస్తూనే మనం 3డీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాము. అండ్ యెస్ ఇక్కడ మనకి ఫాలో మీ టూల్‌కి వెళ్తున్నాము. సో, లెట్ మీ గో విత్ ఫాలో మీ అండ్ పాత్ అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీకు ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓకే. ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని మీరు అలాంగ్ ది పాత్ ఇలా మూవ్ అవుతూ వెళ్ళొచ్చు. ఇదొక పాసిబిలిటీ. అంటే ఇదొక ఆల్టర్‌నేటివ్. ఇంకొక ఆల్టర్‌నేటివ్ ఏంటి అంటే పాత్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు ఫాలో మీకెళ్ళి ఇది సెలెక్ట్ చేస్తారన్నమాట. ఫస్ట్ ఏం చేస్తున్నాం పాత్. ఆ పాత్ అనేది ఇలా సర్ఫేస్ అయ్యి ఉండొచ్చు. ఓన్లీ అవుట్‌లైన్స్ కూడా అయ్యి ఉండొచ్చు. పాత్ సెలెక్ట్ చేసుకొని ఫాలో మీ టూల్‌కి వెళ్ళి అప్పుడు ఈ ప్రొఫైల్‌ని అంటే ఈ క్రాస్ సెక్షన్‌ని సెలెక్ట్ చేసేస్తే మనకిలా డిఫరెంట్ షేప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. సో, ఇవన్నీ సెలెక్ట్ చేశాను కదా! కంట్రోల్ హోల్డ్ చేసి ఫాలో మీకి వెళ్ళి ఇది సెలెక్ట్ చేశా. ఇలా మీకు రకరకాల షేప్స్ అన్నమాట. మీరు సర్కిల్ డ్రా చేయొచ్చు, పాలిగాన్ డ్రా చేయొచ్చు ఏదైనా. సో, ఇప్పుడు సర్కిల్ ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఎన్‌డిటి ఇన్ఫోకి వెళ్ళి దీనికి నేను 90 డిగ్రీస్ అని ఇచ్చేసాను. మనకి రింగ్ లాగా ఏమైనా కావాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని పక్కన ఇలా కాపీ చేస్తున్నాను. నేను మీకు ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. నేను పర్పెండిక్యులర్‌గా దీనికి ఒక రెక్టాంగిల్ గ్రీన్ కలర్ డైరెక్షన్‌లో డ్రా చేస్తాను. అంటే పర్పెండిక్యులర్ టు గ్రీన్. ఇప్పుడు ఇదే సెక్షన్‌ని నేను మిడ్ పాయింట్ తీసుకొని అంటే ఈ లెఫ్ట్ సైడ్ తీసుకొని దీనికి ఇక్కడ కాపీ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది పాత్ అనుకుందాం. ఫాలో మీ ఇది ప్రొఫైల్. సో, నీట్‌గా చూడండి కింద పైన అంతా నీట్‌గా ఇలా వచ్చేసింది కదా సాలిడ్. అదే నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఫాలో మీ అండ్ సెలెక్టెడ్ దిస్ వన్. ఇప్పుడు ఇది బాటమ్ సైడ్ చూడండి ఒకసారి.
పైనుంచి చూస్తానికి 3D లాగానే ఉంది. బట్ బాటమ్ సైడ్ ఏమవుతుంది అంటే, నేను ఆ ప్రొఫైల్ సర్ఫేస్ లోపల పెట్టినట్లయితే కనక, సో, ఆ పార్ట్ అంతా కూడా ఇలా సర్ఫేస్ ఏమంటారు హాలో సెక్షన్ వచ్చేస్తుంది. ఇది మనం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అవసరమైతే ఇలా కూడా చెయ్యొచ్చు. బట్ మీకు ప్యూర్ సాలిడ్ కావాలి అంటే మాత్రం మనం ఏదైతే ప్రొఫైల్ పెడుతున్నామో సర్కిల్ ఆర్ రెక్టాంగిల్ ఏదైనా, ఆ ప్రొఫైల్ అనేది మనకి బయట సైడ్ ఉంటే ఇట్ వుడ్ బి బెటర్ అన్నమాట. అప్పుడు మీకు బయట కూడా సాలిడ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఈ సర్ఫేస్ ఇలానే ఉంటుంది. సో, క్రియేట్ చేశాక ఒకవేళ ఈ సర్ఫేస్‌ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు. లేదు దీనికి ఇంకేమైనా ఫర్దర్ థిక్‌నెస్ ఇవ్వాలి అంటే సెలెక్ట్ చేసుకొని మీరు ఫర్దర్ థిక్‌నెస్ చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇలా మీరు రకరకాల షేప్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో, ఫర్దర్ నేను చెప్పే ఎగ్జాంపుల్స్‌లో వీటి అప్లికేషన్స్ అవన్నీ కూడా మనం చూస్తాం. ఇదండి ఈ వీడియో ఫాలో మీ టూల్. సో, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ యూజ్‌ఫుల్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఫర్దర్ మోర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్.